నమస్తే. అసెంబ్లీలో బీసీ బిల్ ఆమోదం ప్రకటించింది. సో ఇప్పుడు మీకు కంప్లీట్ ఒక రాష్ట్రం పని అయిపోయింది. ఇప్పుడు కేంద్రానికి పోయి అవసరమైతే కేంద్రానికి పోయి ధర్నా కూడా చేస్తాం. అక్కడ అన్ని ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర పార్టీ అఖిల పక్షం కంప్లీట్ గా తీసుకెళ్లి ప్రొటెస్ట్ కూడా చేస్తాం. దానికి తయారీలు కూడా చేస్తాం. నరేంద్ర మోదీ నుంచి మేము అపాయింట్మెంట్ కూడా ట్రై చేస్తున్నాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరూ కూడా చెప్తున్న పరిస్థితి. సో మాట్లాడదాం ఈ బీసీ బిల్లుకి సంబంధించి. సో మనతో పాటు మాట్లాడడానికి చిక్కని సంజయ్ గారు ఉన్నారు, బీసీ ఆజాదీ ఫెడరేషన్ లీడర్. చెప్పండి, ఎట్లా కూడా వచ్చి బీసీ బిల్ అనేది అసెంబ్లీలో ఆమోదం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పార్లమెంట్ కి తీసుకెళ్తామని చెప్పి చెప్తాను. సో ఏమంటారు? తెలంగాణ రాష్ట్రంలో 42% విద్యా ఉద్యోగాల్లో, అదేవిధంగా స్థానిక సంస్థల్లో బీసీలకు వాటాను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అసెంబ్లీ తీర్మానాన్ని స్వాగతిస్తా ఉన్నాం. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించినటువంటి ప్రతి పార్టీకి, టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏకగ్రీవంగా ఈ యొక్క బిల్లును రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయడాన్ని మేము బీసీలుగా సంబరం చేసుకుంటున్నాం. అదే క్రమంలో ఈ యొక్క బిల్లు అమల్లోకి రావాలంటే గతంలో తమిళనాడు రాష్ట్రంలో జరిగినటువంటి రిజర్వేషన్ల పెంపు ఉద్యమం ఎలాగైతే జరిగిందో అదే క్రమంలో దీన్ని కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసమని పార్లమెంట్ లో బిల్ పెట్టాలి, 9 షెడ్యూల్లో చేర్చాలి. అప్పుడు చట్టబద్ధత కల్పించినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% అమలైతుంది. సో అంటే చేస్తారు అనుకుంటారు అంటే నరేంద్ర మోదీ గారు. సో బీసీ ప్రధానమంత్రి అని వాళ్ళు చెప్పుకుంటారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు దీన్ని ఆమోదం తెలుపుతారు అనుకుంటారు. మేము ఏమంటున్నాం అంటే, जो बीसी की हित करने वाले वो దేశ में రాజ్ కర్నా. అంటే ఎవరైతే బీసీల కోసం పనిచేస్తారో వాళ్ళు దేశంలో రాజ్యం చేస్తారు. ఒకవేళ నరేంద్ర మోడీ గారు నిజంగానే బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే వారు తప్పకుండా కూడా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, దాన్ని ఆమోదింపజేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక చరిత్రాత్మకమైనటువంటి పోరాటం ఇది. కాబట్టి మేమైతే ఢిల్లీ మీద కూడా పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందు కామారెడ్డి డిక్లరేషన్ గా ఇచ్చినటువంటి హామీల అమలు కోసం మేము చేసినటువంటి పోరాటం మీకు తెలుసు. దానికోసం ప్రాణ త్యాగానికి తెగించి ఆమరణ దీక్ష చేసి మన విజయాన్ని సాధించుకున్నటువంటి దాంట్లో మేము ఉన్నాం. అదే క్రమంలో రేపు ఢిల్లీ మీద కూడా పోరాటం చేయబోతా ఉన్నాం. ఢిల్లీలో ఉన్నటువంటి ఆల్ పార్టీ ఫ్లోర్ లీడర్స్ ను మేము బీసీ డెలిగేషన్ గా బీసీ ఆజాదీ ఫెడరేషన్ నుంచి కలుస్తున్నాం. రేపటి నుంచి ఈ రోజే ప్రయాణం మేము వెళ్తా ఉన్నాం. అక్కడ అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను కలిసి రాజ్యసభలో, లోక్సభలో వారి బిల్లును పెట్టాలని చెప్పేసి మాట్లాడుతాం. అక్కడే తీసుకుంటారు. ఇక్కడ రాష్ట్రంలో ఉన్న బీసీ నాయకులు జాతీయ శ్రీనివాస్ కావచ్చు, ఆర్కే కావచ్చు, ఇతర ఈ విధంగా ఉన్న నాయకులు వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకుంటారు. ఇప్పుడు కేవలం ఆజాదీ ఫెడరేషన్ లక్ష్యం కొరకు లక్ష్య సంఘాలు అందరూ పనిచేస్తా ఉన్నారు. చాలా సంతోషం. మేము కూడా మా కార్యాచరణ మేము పెట్టుకుని ఉన్నాం. ఈ ఫ్లోర్ లీడర్ మీద మాట్లాడి కలిసిన తర్వాత వారందరి యొక్క మద్దతును తీసుకొని మేము ఢిల్లీలో మరొకసారి ప్రాణ త్యాగము చేసుడా లేదంటే బీసీల హక్కులు సాధించుకొచ్చుడా అనేటువంటి నినాదంతో మేము ఈ యొక్క పోరాటాన్ని మరో దశకు తీసుకుపోవడం కోసం ఆమరణ నిరాహార దీక్ష కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి నరేంద్ర మోడీ గారు, బీజేపీ సర్కార్, వాస్తవానికి ఆర్ఎస్ఎస్ మాత్రం గతంలో ప్రకటించింది కులగణనకు మేము వ్యతిరేకం కాదు, దేశవ్యాప్తంగా కులగణన జరగాల్సిందే. కాబట్టి అదే ఆర్ఎస్ఎస్ కు అనుబంధంగా ఉండేటువంటి బీజేపీ సర్కార్ మాత్రం ఇంతవరకు బీసీల విషయంలో ఎలాంటి ప్రోగ్రెసివ్ పని కానీ చేయలేకపోయింది. కాబట్టి మేము అడుగుతా ఉన్నాం, దేశవ్యాప్తంగా కులగణన చేయాలా, రెండోది తెలంగాణ బిల్లును 9 షెడ్యూల్లో పెట్టాలి, పార్లమెంట్ ఆమోదించాలి. దీనికోసం మేము ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం, ఇద్దరు కేంద్రంలో మంత్రులుగా ఉన్నారు, అందులో ఒక ఆయన బీసీ. కాబట్టి ఇద్దరు కూడా ఈ యొక్క బిల్లును ఆమోదించజేయడం కోసం కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు తప్పకుండా చొరవ తీసుకోవాలి. తద్వారా ఈ యొక్క బిల్లును పార్లమెంట్ లో ఆమోదింపజేయడానికి వారి బాధ్యత. కాబట్టి ఈ రకంగా వాళ్ళు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. బీజేపీకి సంబంధించిన నాయకులు ఎల్లేటి మహేశ్వర రెడ్డి కావచ్చు, వాళ్ళు కూడా చెప్తా ఉన్నారంట. అంటే ఆల్రెడీ సరే మేము పార్లమెంట్ అవసరం మేము కూడా వస్తాం, మేము కూడా మాట్లాడతామని చెప్పి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. అసెంబ్లీలో మాత్రం వారు కూడా మద్దతు తెలుపుతున్నారు. ఏకగ్రీవంగా బిల్లు పాస్ అయింది. కాబట్టి ఢిల్లీలో కూడా చేయాల్సినటువంటి బాధ్యత వారిదే. కాబట్టి తప్పకుండా కూడా ఇది అమలు చేస్తే వాళ్ళు చరిత్రలో నిలిచిపోతారు. ఒకవేళ బీజేపీ సర్కార్ దీన్ని పెట్టే పెడితే మేమైతే ఊకోవడానికి సిద్ధంగా లేము. ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రం మొత్తం కదిలిస్తాం. ఆల్రెడీ సరే మేము పార్లమెంట్ అవసరం మేము కూడా వస్తాం, మేము కూడా మాట్లాడతామని చెప్పి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. అసెంబ్లీలో మాత్రం వారు కూడా మద్దతు తెలుపుతున్నారు. ఏకగ్రీవంగా బిల్లు పాస్ అయింది. కాబట్టి ఢిల్లీలో కూడా చేయాల్సినటువంటి బాధ్యత వారిదే. కాబట్టి తప్పకుండా కూడా ఇది అమలు చేస్తే వాళ్ళు చరిత్రలో నిలిచిపోతారు. ఒకవేళ బీజేపీ సర్కార్ దీన్ని పెట్టే పెడితే మేమైతే ఊకోవడానికి సిద్ధంగా లేము. ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రం మొత్తం కదిలిస్తాం. ఢిల్లీలో మా యొక్క పోరాటాన్ని ఉద్ధృతి చేసి తప్పకుండా కూడా బీసీ ఈ 42% సాధన బిల్లును 9 షెడ్యూల్లో చేర్చేదాకా కూడా మా పోరాటం ఉంటుంది.
అదే క్రమంలో జాతీయ స్థాయిలో కులగణన కోసం కూడా మేము ప్రత్యేకంగా పోరాటం చేయబోతాం. థ్యాంక్ యూ.